హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 లో నిన్న సాటర్డే జరిగిన షోలో అయితే మాత్రం చాలా అప్డేట్స్ ఉన్నాయి. అలాగే మణికంఠ గ్రాఫ్ పెరగడానికి కారణాలు, అలాగే మన బేబక్క ఎలిమినేట్ అయిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అలాగే నాగార్జున గారు మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. ఈ రోజు అయితే ఈ వీడియోని అయితే ఎవరో స్కిప్ చేయొద్దు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన షోలో వెళ్ళిపోదాం, ఓకేనా? ఇప్పుడు నిన్న మణికంఠకి గ్రాఫ్ పెరగడానికి కారణాలు, మనోడు స్టార్టింగే ఒక ప్రాంక్ వీడియోతో మనోడు జర్నీ అయితే స్టార్ట్ అవడం జరిగింది. అక్కడ మనోడు ఎమోషనల్ గా ఫీల్ అవడం, నువ్వు ఎవరికి ఫ్యాన్ అంటే నాకు నేనే ఫ్యాన్ అనడం, అది బాగా వైరల్ అయిపోయింది. అలాగే మనోడు మొన్న ఇచ్చిన ఎలివేషన్స్, తన గురించి చెప్పిన ఫ్లాష్ బ్యాక్, ప్రజలందరూ మనోడికి చాలా వరకు కనెక్ట్ అయిపోయారు. అది ఎంత కనెక్ట్, గ్రాఫ్ ఎలా పెరిగిందంటే పల్లవి ప్రశాంత్కి ఇప్పుడు సిక్స్త్ వీక్ లోనో 4th వీక్ లోనో వచ్చిన గ్రాఫ్ మణికంఠకి అయితే జస్ట్ 1 వీక్ లోనే ఈ గ్రాఫ్ రావడం జరిగింది. మణికంఠ ఇక్కడ నుంచి తన గేమ్ ని ఎలా మార్చుకుంటాడో ఏంటో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. ఇంకపోతే బేబక్క అసలు ఈ వారం రోజులు చాలా చాలా కూల్ గా ఉంది. బెజవాడ బేబక్క లాస్ట్ 1 వీక్ నుంచి చాలా చాలా సైలెంట్ గానే ఉంది. అక్కడ తనకి మార్క్స్ అయితే తగ్గడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా సరే సర్దుకుపోయింది. బిగ్ బాస్ లో అయితే సర్దుకుపోవడానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చింది అనుకోవచ్చు. కాకపోతే నిన్న జరిగిన షోలో మాత్రం కొంచెం తన వాయిస్ అనేది గట్టిగా వినపడడం జరిగింది. ఎందుకంటే అక్కడ తను ట్రిగర్ అయిందని చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు యూజ్ లేదు, ఎందుకంటే ఓటింగ్ పోల్స్ కూడా క్లోజ్ అయిపోవడం జరిగింది. దానివల్ల సగం తన గ్రాఫ్ అయితే అందరికంటే కొంచెం తక్కువ పడిపోవడం జరిగింది. ఇక్కడ నామినేషన్ జరిగింది కదా, ఎలిమినేట్ అయ్యే దాంట్లో 6గురిలో ఒక్కరు మాత్రమే సేవ్ అవడం జరిగింది నిన్న, సోనియా. అసలు అన్ఎక్స్పెక్టబుల్ నేనైతే. ఎందుకంటే ఫస్ట్ మణికంఠని సేవ్ చేసి ఉంటే ఒకలా ఉండేది తన గ్రాఫ్ ప్రకారం, కానీ అక్కడ బిగ్ బాస్ చేయలేదు. కొంచెం క్యూరియాసిటీ పెంచడానికి సోనియాని అయితే సేవ్ చేయడం జరిగింది. కన్ఫామ్ గా మణికంఠని అయితే లాస్ట్ వరకు అలాగే ఉంచుతాడు మనోడు ఉన్న టెన్షన్ అయితే. నిన్న నాగార్జున గారు అలాగే ఎవరెవరు ఏం తప్పులు చేశారు ఏంటని ఒకరితో ఒకరు మాట్లాడించడం జరిగింది. అలాగే ఎవరైతే డీ గ్రోత్ లో ఉన్నారో వాళ్ళ పేర్లని సుత్తుతో బద్దలు కొట్టడం జరిగింది. ఆల్మోస్ట్ మొత్తం అందరి పేర్లు బద్దలు కొట్టేస్తారు, కొంతమంది పేర్లు తప్ప. ఇదైతే గమనించుకోవచ్చు. మన వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి.